తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి జనసేన బీజేపీ నేతలతో కూడా సఖ్యతగా ఉమ్మడి ప్రభుత్వంగా దీన్ని ముందుకు సాగుతూ ఉంది. ప్రధానంగా ఎన్నికల్లో జనసేన 21 అసెంబ్లీ స్థానాలు 2 లోక్సభ స్థానాలు పొత్తులో భాగంగా తీసుకొని 22 ఎంపీలు 21 ఎమ్మెల్యేలు 100% సాధించారు. స్ట్రైకింగ్ రేట్ 100% ఉంది. భారతదేశంలో ఏ పార్టీ కూడా పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచినటువంటి సంఘటనలు లేవు గతంలో. దీంతో ఒక్కసారిగా జనసేన నేతలలో ఆనందం పెళ్ళుబుకుతోంది. ప్రధానంగా పార్టీ నేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన కీలకమైనటువంటి బాధ్యతల్లో కొనసాగుతూ ఉన్నారు. ప్రధానంగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా అంటే గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సేవలు చేయడం తనకు ఇష్టమనే ఉద్దేశంతో ఆ శాఖను ఆయన ఏరికోరి తీసుకున్నారు. ఆ శాఖలో జరిగినటువంటి అవకతవకలు అవినీతిపైన ప్రత్యేక దృష్టి పెట్టారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను కూడా గత ప్రభుత్వం వక్ర మార్గం దారి మళ్లించిందని చెప్పని ఆయన దాన్ని పూర్తిగా ఎవరు దీనికి కారకులు అనే పనిలో నిమగ్నమయ్యారు. ఇలా జనసేన అంతర్గతంగా పాలన మీద దృష్టి పెట్టింది. అయితే జనసేనలో కొంతమంది తెలుగుదేశం పార్టీ వ్యతిరేక వర్గం అంటే తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించే కొంతమంది అక్కడక్కడ స్వరాలు వినిపిస్తూ ఉన్నారు. అంటే గతంలో కూడా బీజేపీలో వైకాపాకి అంటే అప్పటి ప్రభుత్వం జగన్ అనుకూలంగా ఒక వర్గం వ్యతిరేకంగా ఒక వర్గం ఉండేది. అలా ఆ వ్యతిరేక వర్గం బలంగా తమ వ్యవహారాలు నడుపుతున్న దశలో కేంద్రం జోక్యం చేసుకొని ఆ పార్టీ అధిష్టాన వర్గం జోక్యం చేసుకుని దాన్ని తొక్కిపారేసింది. అదే తరహాలో ప్రస్తుతం జనసేనలో కొంతమంది సామాజిక వర్గాలని దృష్టిలో పెట్టుకోవడం కానీ తర్వాత ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించినటువంటి పవన్ కళ్యాణ్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో మనమే ఈ రాష్ట్రంలో పాలన చేయాలా, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనే జయంతో కొన్ని ప్రభుత్వాన్ని విమర్శించడం, తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి ఇతర నాయకులకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టటువంటి సంఘటనలు కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా వెలుగులోకి వచ్చాయి. వాటన్నిటిపైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టంగా తీవ్రమైనటువంటి హెచ్చరిక జారీ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు పోస్టులు పెట్టినా సహించేది లేదు, అటువంటి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాను, దానికి ఎక్కడ ముందు ఎటువంటి లోపాయికారి వ్యవహారాలకు తావే లేదని తీవ్రమైనటువంటి స్వరంతో హెచ్చరించారు. ప్రధానంగా ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్న సమయంలో మనం ఎదగాలి అనే ఉద్దేశంతో ముందుకు పోతూ ఉన్నారు. గతంలో కూడా అంటే 2019 ఎన్నికల సందర్భంగా పవన్ కళ్యాణ్ 2 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి ఓడిపోవడం, ఆ పార్టీ పూర్తిగా 175 అసెంబ్లీ స్థానాలుతో సిపిఐ సిపిఎంతో పొత్తు పెట్టుకొని 20 లోక్సభ స్థానాలకు పోటీ చేసిన ఒక రాజాంలోనే గెలుపొందారు. గెలుపొందిన ఎమ్మెల్యే కూడా తర్వాత వైకాపాలో గెలిపాడు. దీంతో 2019 ఎన్నికల వ్యవహారాలను దృష్టిలో పెట్టుకొని 2024 నాటికి ఆయన ఎన్నికల వ్యూహాన్ని మార్చి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని ఒకవైపు బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ఒక కూటమిగా ఏర్పడటంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర వహించారు. ప్రధానంగా చంద్రబాబు నాయుడు అరెస్టు సందర్భంగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి వెళ్ళి ములాఖత్తులో చంద్రబాబుతో చర్చలు జరిపి వైకాపా వ్యతిరేక ఓట్లు చీలనివ్వను అని చెప్పిన స్పష్టమైన హామీ ఇచ్చి దానికి అనుగుణంగా పొత్తులో భాగంగా కొన్ని సీట్లు బీజేపీకి త్యాగం చేయాల్సి వచ్చినా కూడా త్యాగం చేసి ఎన్ని సీట్లు పోటీ చేశానది కాదు, ఎన్ని గెలిచామనేది ముఖ్యమైన ఉద్దేశంతో ముందుకు సాగి స్ట్రైకింగ్ రేట్ అంటే పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో గెలుపొంది రికార్డు సృష్టించారు. ఆ తరహాలో మన ఆ జనసేనకు సంబంధించిన శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలి, మనం ప్రజలకు సేవకులమే అనే ఉద్దేశంతో ఆయన వ్యవహారం నడుస్తూ ఉంటే అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో స్థానికంగా సామాజిక వర్గాలు దృష్టిలో పెట్టుకొని తర్వాత ప్రధానంగా చంద్రబాబును కానీ ఇతర ఆ పార్టీలో నేతలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి వ్యతిరేకంగా కొన్ని చోట్ల కామెంట్లు చేస్తూ ఉంటే దాన్ని సీరియస్గా తీసుకున్నారు. జనసేనలో ఇటువంటి వ్యతిరేక స్వరం వినిపిస్తేనే సహించేది లేదని తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఒకసారిగా అక్కడక్కడ వ్యతిరేకమైన స్వరం పూర్తిగా కంట్రోల్ అయింది. ప్రధానంగా 2029లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని జన సైనికుల ఆలోచనగా ఉంది. అయితే 29 అంటే ఇంకా 5 ఏళ్ళు టైం ఉంది. ఈ 5 ఏళ్ళలో రాష్ట్రంలో ఆయన మంత్రిగా ఇంకా ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. నిధులు సమీకరణ, తర్వాత కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవటం, ఆర్థిక వనరులు పెంచుకోవటం, ప్రజలకు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా క్షేత్రస్థాయిలో ఇంకా ఆయన ఎంతో అనుభవం సంపాదించాల్సిన అవసరం ఉంది. అంటే 2029 ఎన్నికల నాటికి ఈ ఎన్డీఏ కూటమి మిత్రపక్షంగా ఇదే విధంగా కొనసాగకపోతే ఏదైనా చీలికలు వస్తే జగన్ తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తాడనేటువంటి అనుమానం అనేక మందిలో ఉంది. వీటిని దృష్టిలో ఉంచుకొని మరోసారి జగన్ ఓడిస్తేనే ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం ముందుకు పోతుంది అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ స్పష్టమైనటువంటి స్పష్టమైన అభిప్రాయాలతో ఉన్నాడు. దీనికి అనుగుణంగా ఎవరైనా
జనసేనలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంత్రులు లేకపోతే ఆ పార్టీకి సంబంధించినటువంటి కూటమి ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా ఎవరైనా పోస్టులు పెట్టినా కామెంట్ చేసినా వాళ్ళని ఇమీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాను అని చెప్పని తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేశారు. జనసేనలో అంతర్గతంగా తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించే కొంతమందికి ఇది పూర్తిగా హెచ్చరికగా ఉంది. భవిష్యత్తులో కూడా ఇటువంటి అభిప్రాయాలు మొలకెత్తకుండా క్షేత్రస్థాయిలోనే పవన్ కళ్యాణ్ వాటిని తుంచివేశాడు. దీంతో ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ నేతలతో కానీ అటు బీజేపీ నేతలతో కానీ అంటే కూటమి ప్రభుత్వం ఐకమత్యంగా ముందుకు పోవాలి అనే ఉద్దేశమే పవన్ కళ్యాణ్లో ఉంది. దానికి అనుగుణంగానే జన సైనికులు కూడా వ్యవహరించాలని ఆ పార్టీ సీనియర్ నేతలంతా కోరుకుంటున్నారు.